హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ధన్యా రెసిపీస్. ఇవాల్టి మన వీడియోలో ఒక మంచి ట్రెడిషనల్ రెసిపీని అయితే చూపించబోతున్నానండి. అది కూడా హెల్తీ వేలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ఇది పాతకాలంలో ఎక్కువగా అమ్మమ్మ వాళ్ళు, నానమ్మ వాళ్ళు ఎక్కువగా ఇది బ్రేక్ఫాస్ట్ గా కానీ స్నాక్ లాగా కూడా రెండు రకాలుగా దీన్ని తినేవాళ్ళు అనమాట. ఈ రెసిపీని చాలా టేస్టీ రెసిపీ, తక్కువ టైంలో ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకునే రెసిపీ అనమాట. ఒక కప్పు బియ్యం పిండి ఉంటే చాలండి, అప్పటికప్పుడు 5 minutesలో దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీని ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం పదండి. ఒక కప్పు బియ్యం పిండి అయితే తీసుకున్నానండి. నేను ఇది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న పిండి అండి, మీరు బయటదైనా వాడచ్చు. కొద్దిగా కొత్తిమీర, కరివేపాకుని కట్ చేసి పెట్టుకున్నానండి. మీడియం సైజు ఆనియన్ తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక క్యారెట్ తీసుకొని సన్నగా కట్ చేసుకున్నానండి. పచ్చిశనగపప్పు 2 టేబుల్ స్పూన్లు ముందుగానే ఒక 1 hour అయితే నానబెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ అంతా అల్లం తురుము, ఒక 3 పచ్చిమిర్చి సన్నగా తరిగినవి, ఇంతేనండి. కొద్దిగా జీలకర్ర, సాల్ట్ అనేవి కావాలండి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకుందాము. తీసుకొని ఈ పిండి అంతటిని కూడా దీంట్లో వేసేసుకుందాం. టేస్ట్ కి సరిపడా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నవన్నీ కూడా 1 by 1 వేసుకుందాము. అల్లం తురుము, పచ్చిమిర్చి, ఆనియన్స్. నేను ఒక కప్పు పిండికి మాత్రమే తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అయితే ఇవ్వండి. ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే కొంచెం కొంచెం పెంచుకుంటూ పోండి. కొత్తిమీర, కరివేపాకును కూడా సన్నగా తరిగి వేసుకుంటున్నాను. అలాగే పచ్చిశనగపప్పుని ముందుగానే ఒక 1 hour ముందు నానబెట్టుకోవాలండి. ఆ తర్వాత కొంచెం హెల్దీ వేలో చేస్తున్నాను కదండి, అందుకని క్యారెట్ వేసాను. అప్పట్లో అయితే అమ్మమ్మ వాళ్ళు క్యారెట్ అయితే వేసేవాళ్ళు కాదండి. ఇలా వేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారని వేసాను. కొద్దిగా జీలకర్ర వేసుకున్నానండి, ఒక 1/2 teaspoon. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకుందాము. ఇవన్నీ వేసుకున్న తర్వాత పిండి అంతట్లో కూడా ఎంత బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. గోరువెచ్చని వాటర్ అయితే తీసుకున్నానండి. మనము చేయి తాకగలిగేంత వేడితో ఉన్న వాటర్ని అయితే వేసుకొని ఈ పిండి అంతటిని కూడా కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలండి. చూసారు కదండి, ఈ విధంగా అయితే పిండి అంతటిని కూడా కలిపి పెట్టుకున్నాను. ఇలా ఉండాలి పిండి. ఇలా ముద్ద చేస్తే ముద్దలాగా రావాలండి. ఇంతకీ రెసిపీ పేరు ఏంటో నేను చెప్పలేదు కదండి, చెక్క గారెలండి. ఇలా ముద్దలాగా వస్తే ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకోవడానికి రెడీ అయిపోయినట్లండి. ముందుగానే నేను స్టవ్ మీద ఆయిల్ అయితే పెట్టేసుకున్నానండి. నేను ఎక్కువ డీప్ ఫ్రై అయితే చేయట్లేదండి, షాలో ఫ్రై లాగా చేస్తున్నాను. ఇలా చేతి మీద వేసుకొని మరీ మందంగా కాదు, మరి పల్చని కాకుండా మీడియంగా ఉండేటట్లుగా, చూసారు కదా, ఈ మందంలో ఉండాలండి. ఈ మందంలో ఉండేటట్లుగా ఇలా చేసుకోవాలండి. ఇలా చేసుకొని ఒక్కొక్కటిగా కళాయిలో వేసుకోవచ్చు, లేకపోతే ముందుగానే అన్ని చేసి పెట్టుకుని కళాయిలో వేసుకోవచ్చండి. ఇలా ప్యాన్ లో వేసుకుంటున్నాను. నేను తక్కువ ఆయిల్లో వీటిని ఫ్రై చేసుకుంటున్నానండి. ఈ ప్యాన్ లో ఎన్ని పడితే అన్ని అయితే చేసుకొని వేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్ లో ఈ చెక్క గారెల్ని ఫ్రై చేసుకోవాలండి. హైలో పెడితే పైనే కలర్ వస్తుంది కానీ లోపలైతే పిండి ఉడకదండి. అందువల్ల నిదానంగా ఫ్రై చేసుకుంటే లోపలంతా కూడా బాగా కుక్ అయిపోయి తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటాయి, క్రిస్పీగా కూడా ఉంటాయి అన్నమాట ఈ చెక్క గారెలు. అప్పటి కాలంలో వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అన్నా కానీ స్నాక్ అన్నా కానీ వాళ్ళు గుర్తుకొచ్చేది ఇదేనండి. ఫస్ట్గా ఎక్కువగా ఇవే చేస్తూ ఉంటారండి. ఆంధ్రాలోనే ఎక్కువ చేస్తారండి. ఇలా ఇక్కడ తెలంగాణలో చేస్తారో లేదో నాకైతే తెలియదు, కానీ ఆంధ్రాలో మాత్రం ఎక్కువగా చేస్తారు. చాలా టేస్టీగా ఉంటాయండి. అప్పటికప్పుడు 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ప్లేట్లోకి అయితే వేసేసుకుంటున్నాను. ఈ కలర్ వస్తే సరిపోతుందండి. అలాగే మిగతా పిండి అంతటిని కూడా ఇలా చెక్క గారెల్లాగా చేసుకుందాము. తక్కువ టైంలో ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకుని చెక్క గారెలు రెడీ అయిపోయాయండి. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు అప్పటికప్పుడు 5 minutesలో ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి, హ్యాపీగా తినేస్తారండి. అంత టేస్టీగా ఉంటాయి. చట్నీ కూడా అవసరం లేదండి. ఊరగాయతో తిన్నా కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఊరగాయ చట్నీ అనేది ఏదైనా తినొచ్చండి, లేదా పెరుగుతో కూడా తినొచ్చు. అప్పటికప్పుడు ఇలా ప్రిపేర్ చేసి ఇంట్లో వాళ్ళకి కూడా పెట్టినా కానీ అందరు కూడా హ్యాపీగా తింటారండి. అప్పుడప్పుడు ఇలాంటి ట్రెడిషనల్ రెసిపీస్ని కూడా ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. ఒకే విధంగా చేసుకునేవి కాకుండా, ఎప్పుడు అన్నీ తెలిసినవే కాకుండా ఇలాంటి ట్రెడిషనల్ రెసిపీస్ని కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు ఇవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.